ఏదైనా జరగచ్చు. కానీ ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజం కూడా మరి ట్రంప్తో పాటు ఉండటం మరి అందరికీ కూడా ఒక ఆసక్తి రేపుతున్న విషయంగా మనం గమనించవచ్చు. ఇక అదే రకంగా చూసుకుంటే మద్యం అమ్మకాలపై విజయ్ మరో సంచలనం. సీఎంపై ప్రశంసలు కూడా మరి కురుస్తున్నాయి. ఎందుకంటే టీవీకే అధినేత మరి ఏదైతే కాలేజీలు కళాశాలకి కొంతమేర దూరంలో ఇలాంటివి ఉండకూడదని చెప్పారో, బెల్ట్ షాపు లాంటి మద్యం అమ్మకాలు జరగకూడదని ఒక ఏదైతే క్రియేట్ చేశారో దాని మీద అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు విజయ్ మీద. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దగ్గర 230 షాపులు 717 దుకాణాలు సీజ్ చేయించడం జరిగింది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మద్యం అమ్మకాలపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 21 ఏళ్లు దాటిన వాళ్ళకే మద్యం విక్రయించాలనే నిబంధన తీసుకొచ్చారు. యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారుతున్న నేపథ్యంలో విజయ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ను అరికడతామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తాజాగా హామీని ఆయన నిలబెట్టుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది. 21 ఏళ్ల వరకు మాత్రమే మరి మద్యం అమ్మాలి, కానీ లోపు వాళ్ళకి అమ్మకూడదు అనే దాన్ని కూడా తీసుకురావటం మంచిదని చెప్పి అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇక నేడు వే2 న్యూస్ కాంక్లేవ్ సీఎంతో పాటు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు అని కూడా మరి తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రచురించారు. చూద్దాం. ప్రముఖ మీడియా సంస్థ ఏదైతే ఉందో వే2 న్యూస్ కాంక్లేవ్ శుక్రవారం హైదరాబాద్లో జరగబోతుంది. వే2 న్యూస్ కాంక్లేవ్ 2026 తెలంగాణలో రాబోయే దశాబ్దం అన్న అంశంపై జరగబోయే ఈవెంట్లో రాష్ట్ర భవిష్యత్తు విజన్, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీ రామారావు, జి కిషన్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, దుద్దుల శ్రీధర్ బాబు, డీజీపీ ఆనంద్తో పాటు పలువురు పరిశ్రమ నిపుణులు పాల్గొనున్నారని యాజమాన్యం అయితే తెలిపింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాజకీయాలకు అతీతంగా జరగాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. ఇక కరీంనగర్ జ్యువెలరీ షాపులో మరి చోరీ కేసు 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. పరారీలో 10 మంది ఉన్నారు. అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ చేశారట. మరి వివరాలు వెల్లడించారు సిపి గౌస్ సలాం. ఇక రాష్ట్రంలో పెను సంచలనం రేపిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. కరీంనగర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి గౌసలం కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో 2 నెలల క్రితమే నిందితులు రెక్కీ నిర్వహించారని కూడా తెలియజేశారు. సో ఇక ఈ కేసు వివరాల గురించి కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక ప్రత్యేకంగా బెయిల్ ఎందుకు అడుగుతున్నారు? బండి భగీరథ్ పిటిషన్పై మరి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మరి ఫోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని పేర్కొంది. కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్పై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. గురువారం హైకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరగగా భగీరథ్ తరపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోక్సో కేసులోనూ పిటిషనర్ కొన్ని హక్కులు ఉంటాయని, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలో పిటిషనర్ రారని వాదించారు. బిఎస్ఎన్ సెక్షన్ 74, 75 కింద ఆరోపణ రుజువు కాలేదని కోర్టుకు వివరించారు. బాధితురాలుగా పేర్కొంటున్న యువతి మైనర్ కాదని, ఆమె వయసు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలు తప్పుడు రికార్డులతో వయసు తగ్గించి పోక్సో కేసు పెట్టించారని ఆరోపించారు. ఆ యువతి పలు రకాలుగా తేదీలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకుందన్నారు. ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్లో నమోదైన పోక్సో కేసులో భగీరథ్పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి వెళ్లారు. తన క్లయింట్ మంచి బాలిక ఫ్యామిలీ 5 కోట్లు డిమాండ్ చేశారని తన క్లయింట్ నుంచి బాలిక ఫ్యామిలీ 5 కోట్లు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బాధితురాలు బెదిరించారని వాదించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారని
పాల్పడ్డారన్నారు. ఒక్కసారిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సెక్షన్లు మార్చడం అనుమానాలకు దారి తీస్తుందన్నారు. సో దీని గురించి చర్చిద్దాం. మరి లాయర్లు సమన్వయంతో కూడా వ్యవహరించాలన్నారు. బండి భగీరథ్ కేసు అయితే ఏదైతే ఉందో అంతకంతకు